హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే మస్క్ మిలన్, పపాయ మిల్క్ షేక్ అండి. ఇది మనం సమ్మర్‌లో మిల్క్ షేక్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది కాబట్టి, మనము ఇంట్లో ఈ మిల్క్ షేక్స్ తీసుకోవడం వల్ల మనకు కావాల్సిన ప్రోటీన్స్ అనేవి లభిస్తా ఉంటాయి. అయితే నేను ఈ పపాయ మస్క్ మిలన్ ఎందుకు కలిపి చేస్తున్నానంటే, పపాయ అనేది కొంచెం గట్టిగా ఉంది. తినడానికి గట్టిగా ఉంది కాబట్టి, ఇది మిల్క్ షేక్ చేసేస్తున్నాను. దానితో పాటుగా మస్క్ మిలన్ కూడా చేసేస్తున్నాను కలిపి. ఇది వేడి చేయకుండా చలవ చేయడానికి పపాయ అనేది హీట్ చేస్తది. మస్క్ మిలన్ అనేది కూల్ చేస్తది. సో, 2 కలిపి నేనిప్పుడు మిల్క్ షేక్ చేయబోతున్నాను. చాలా బావుంటుంది. ఈ సమ్మర్‌లో ఎన్ని మిల్క్ షేక్స్ తీసుకున్నా రోజుకొక వెరైటీ తీసుకోవచ్చండి. చాలా బావుంటున్నాయి టేస్ట్‌గా. మీరు నేను చెప్పిన పద్ధతి ఫాలో అయ్యి చూస్తే చాలా బావుంటుంది. సో, దానికోసం నేను కొన్ని ఫస్ట్ చియా సీడ్స్ నానబెట్టుకుంటున్నానండి. చూడండి, చియా సీడ్స్ ఒక బౌల్‌లో వేసేసి, చియా సీడ్స్ అంటే ఇలా ఉంటాయి చూడండి. చిన్నగా ఆవాల్లాగా ఉంటాయి. ఇవి నానబెట్టేసుకోవాలి. నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇవి చలవ చేస్తాయి. చాలా చలవ చేస్తాయి సమ్మర్‌లో. వెయిట్ లాస్‌కి గూడా ఇది మంచి రెసిపీ అండి. వెయిట్ లాస్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు గూడా ఈ చియా సీడ్స్, పపాయ డైట్‌లో తీసుకుంటారు. మస్క్ మిలన్ తీసుకుంటారు. కాబట్టి ఇది మంచి హెల్తీ ఫుడ్. వెయిట్ లాస్ వాళ్ళకి గానీ, డైట్‌లో ఉన్న వాళ్ళకి గానీ, షుగర్ ఉన్న వాళ్ళకి గానీ, ఎవరికైనా గూడా హెల్తీ ఫుడ్ అండి ఇది. సో, ఎవరైతే మొదటిసారి నా వీడియో చూస్తున్నారో, నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. దానికోసం నేను పపాయ, మస్క్ మిలన్, పాలు, షుగర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. షుగర్ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. కానీ నేను కొంచెం వేస్తున్నాను. పపాయ వేస్తున్నాను కాబట్టి కొంచెం షుగర్ వాడుతున్నాను. చూడండి, ఫస్ట్ పపాయాని తీసేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి దీన్ని మిక్సీ చేసేసి పెట్టుకుందాం. చూడండి, పపాయాని ఇట్లా కొంచెం మెత్తగా నలుపుకున్నాక ఇందులోనే మస్క్ మిలన్ వేసేయాలి. మస్క్ మిలన్ తొందరగా మిక్సీ అయిపోతుంది. సో, మస్క్ మిలన్ వేసేసి ఇందులోనే పాలు వేసేయాలి. నేను 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నానండి. పాలు వేసేసుకొని తర్వాత షుగర్ గూడా మనం ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఎక్కువ షుగర్ వేయట్లేదు. ఒక 2 స్పూన్స్ షుగర్ వేసేసి మిక్సీ చేసేసుకుందాం. చూడండి, మన జ్యూస్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇది పూర్తిగా మెత్తగా పట్టుకోలేదండి నేను. ఎందుకంటే కొంచెం తినేటప్పుడు నేను పీసెస్ పక్కకు ఉంచుకోలేదు కాబట్టి క్రంచీగా తాగాలనేసి కొంచెం అక్కడక్కడ పీసెస్ ఉంచుకున్నాను. చూడండి, మస్క్ మిలన్ పీసెస్ తగిలాలనేసి అక్కడక్కడ పీసెస్ తగిలేటట్టు ఉంచుకున్నాను. సో, ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ కొన్ని నానిన చియా సీడ్స్ అండి ఇందులో వేసేసుకొని, తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. తర్వాత మన పపాయ, మస్క్ మిలన్ జ్యూస్ని వేసేసుకొని ఇది చేసిన వెంటనే అయినా తాగొచ్చండి. ఎందుకంటే ఐస్ పీసెస్ ఉంటాయి గానీ, లేదంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆగైనా తాగొచ్చు. పైనుంచి ఇంకా కొన్ని చియా సీడ్స్ గార్నిషింగ్ పర్పస్ వేసుకొని, ఇది ఇది కూల్‌గా తాగితే చాలా బావుంటుందండి. బయటికెళ్ళొచ్చి తాగితే చాలా రిఫ్రెషింగ్ లాగా అనిపిస్తుంది. ఒక పుదీనాతోటి గార్నిషింగ్ చేస్తే మన పపాయ మస్క్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. సో, మీరు కూడా సమ్మర్‌లో కూల్‌గా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్‌కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.